ఎలాంటి ఆధారాలు లేకుండా తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసింది, పిగ్ ఫ్యాట్, కౌ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ కలిసింది అని ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యలు చేసిన తర్వాత, అండ్ ఇప్పుడు సిబిఐ ఛార్జ్ షీట్లు అవేమీ లేవు అని వాళ్ళు చెప్పిన తర్వాత, వీళ్ళు పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయారు. అసలు ఎందుకు ఇలా మాట్లాడారు వీళ్ళు అని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అసలు తిరుమల లడ్డూతో రాజకీయం ఏంటి, వీళ్ళు ఇంత దారుణంగా వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది అని వీళ్ళ అనుకూలులు కూడా చెబుతూ ఉన్నారు. దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఏం చేయాలో వీళ్ళకి తెలియట్లే. అందుకని చెప్పి కలిసింది అని ఒక అబద్ధాన్ని పదే పదే నిజమని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఫ్లెక్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు బరితెగించి కలిసింది అని చెప్పి జంతువులకు ఎక్కడ కలిసిందో కనీసం ఒక లైన్ కూడా చెప్పకుండా వీళ్ళు ఉల్టా ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. అంటే పూర్తిగా అసలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళు. ఈ క్రమంలో అటువైపు వైసీపీని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేసే భాగంగానే వాళ్ళు మరింత వైసీపీని రెచ్చగొడితే వాళ్ళు వీళ్ళు ఎక్కడికైనా కనుక రోడ్డు మీద పడి గొడవలు పడితే ఒకరికొకరు కనుక తిట్టుకొని కొట్టుకుంటే అల్టిమేట్గా వ్యవస్థలు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఉన్నాయి. కాబట్టి అధికార పార్టీ కనుక బ్రహ్మాండంగా మీడియా ఉంది కాబట్టి అటు వైసీపీని దుర్మార్గులుగానో, వైసీపీని ఏదో రౌడీలుగానో, వైసీపీని ఏదో ఇంకా ఏదో బూతులు మాట్లాడే వాళ్ళని చిత్రీకరించాలి. సో దట్ దీని నుంచి కాసింతైనా కనుక బయటపడవచ్చు అని ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టున్నారు. అందుకనే తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గారు హోమం నిర్వహిస్తే ఆయన మీద దాడి చేసేకపోయారు. విడుదల రజనీ గారు తన మీద దాడి చేసేకపోయారు. ఈరోజు అంబటి రాంబాబు గారు తన మీద దాడి చేసేకపోయారు. పెద్ద పెద్ద కట్టెలు పట్టుకొని, కెన్ యూ ఇమాజిన్, ఇంతింత కట్టెలు పట్టుకొని నిలబడ్డారు. వస్తారా అని చూద్దామని కట్టెలు ఇట్లా పట్టుకొని, సినిమాలో సీన్లేనండి. అంబటి రాంబాబు మీద దాడి చేసి కట్టెలు పట్టుకొని పోలీసులు కనుక నిజంగానే ఏదో అక్కడ ఇక్కడ వచ్చి అడ్డుకొని తోసేదో చేశారు. కానీ లేకపోతే అంబటి రాంబాబును ఏదో ఒకటి చేసేసేవాళ్ళు, అంత దారుణంగా కట్టెలు పట్టుకొని. అయితే ఇక్కడ వీళ్ళకి కావాల్సింది రెచ్చగొట్టడం కావాలి. ఫ్రస్ట్రేషన్ నుంచి ఎట్లా బయటపడాలో తెలియట్లే, ఇరుక్కుపోయారు. ఒక పక్క అవసరం అనుకుంటే మళ్ళీ సిట్టు విచారణని, ఇంకేదన్నా అవసరమైతే టీటీడీ ఈవోనైనా మార్చి వీళ్ళకి కావాల్సిన ఈవోని పెట్టుకొని ఏదో చేద్దామనే ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు. అల్టిమేట్గా తిరుమల, తిరుపతి, దేవుడు, లడ్డుతో నెక్స్ట్ ఎన్నికలను జగన్ ఎదుర్కోవాలి అని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. దానికోసం ఏ స్థాయి రెచ్చగొట్టుడైనా, ఏ స్థాయి దుష్ప్రచారానికైనా, ఏ స్థాయి బరితెగింపుకైనా సిద్ధపడుతూ ఉన్నారు. అందుకే చివరికి దాడుల వరకు వస్తూ ఉన్నారు. వైసీపీని ఎలాగైనా కనుక రెచ్చగొట్టాలి, వాళ్ళని ఎలాగైనా కనుక ట్రాప్ వేయాలి, ఆ ట్రాప్లోకి లాగేసి గొడవలో, తిట్టుకోవడాలో ఏదో ఒకటి చేయాలండి ఇప్పుడు. అందుకే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ క్రమంలో అంబటి రాంబాబు గారి మీద దాడి చేసే వాళ్ళు వచ్చినప్పుడు ఆయన అనూహ్యంగా సరే నా మీద కొట్టేకొచ్చారని చెప్పి కోపం ఉంటే ఉండొచ్చు, కానీ డెఫినెట్లీ కంట్రోల్ చేసుకోవాల్సి ఉండే ముఖ్యమంత్రి గారిని, టీడీపీ వాళ్ళను ఉద్దేశించి చాలా అసలు మనం రెఫర్ చేయలేనంత దారుణమైన వ్యాఖ్యలు చేసేసారు. దాడి చేసేకి వస్తున్నారు, పోలీసులు అడ్డుకుంటున్నారు, తోస్తున్నారు, కారు మీద కొడుతూ ఇదంతా జరుగుతూ ఉన్నాయి. ఆ కారులో నుంచి, సీట్లో నుంచి బయటకు తల పెట్టేసి ఆ మీడియా గొట్టాల దగ్గరే ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు గారిని ఉద్దేశించి, టీడీపీ వాళ్ళని ఉద్దేశించి చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసేశారు. లాభాష వ్యాఖ్యలే చేశారు. చేసేది లేకుండా ఉండే, ముమ్మాటికి చేసేది. చేయకూడదు. ఎవరైనా ఎందుకు మాట్లాడతారు? జనరల్గా ఇది ఒక రాజకీయం అని అందరికీ అర్థమవుతుంది. అధికార పార్టీ వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారని అందరికీ అర్థమవుతుంది. ఇక రాష్ట్రంలో వీళ్ళే అధికారం, కేంద్రంలో వీళ్ళే అధికారం, విచారణ సంస్థలు వీళ్ళవే. వీళ్ళ విచారణ సంస్థలే జంతువుల కొవ్వు కలసలేదంటే తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. అటువంటిప్పుడు ఏదో విధంగా వైసీపీని బద్నాం చేసే రకరకాల ట్రాపులు వేస్తూ ఉన్నారు. ఒక రకంగా అంబటి రాంబాబు గారు వాళ్ళ ట్రాప్లో చిక్కినట్లే అనిపించింది. అంత తీవ్ర వ్యాఖ్యలు చేసేది లేకుండా ఉంది. ఇప్పుడు విక్టింగ్ కార్డు వాడతారు. చూడండి ముఖ్యమంత్రిని ఎట్లా తిడుతూ ఉన్నారు, వీళ్ళ బరితెగింపు చూడండి, అది ఇది అని ఇంకా ప్రతిసారి ఇదే వాడతారు. ఇంకా నెక్స్ట్ రాజకీయాల వరకు కూడా మీరు ఈ వ్యాఖ్యలే తిప్పుతూ ఉంటారు. అసలే వాళ్ళ మీడియా అట్లా ఉంటుంది జనరల్గా టీడీపీకి. దాంట్లో మీడియా అంటే మీడియా కాదులేండి, అందులో పనిచేసే పిఆర్ కన్సల్టెంట్లు నోర్లు ఎట్లుంటాయి, బరితెగించి ఏమైనా మాట్లాడతారు. వాళ్ళకి ఇటువంటి కంటెంట్ దొరికితే ఊరుకుంటారా? అబ్బో దాన్ని డిజిటల్ ఏమంటారు, అదేదో అంటారే సినిమాలో 4Kలో అట్మాస్టా ఏదో అంటారు, దాంట్లో చూపెడతారు, ఆ ఎక్స్పీరియన్స్లో చూపెడతారు. మీరు చూడండి, ఇంక మొత్తం ఈ వ్యాఖ్యలే ఉంటాయి.
దాడి ఎక్కడికి పోతుందో, పెద్ద పెద్ద కట్టెలు పట్టుకొని ఎక్కడికి పోతారో, ఆయన కారు మీద కొట్టడం ఎక్కడికి పోతే ఇవన్నీ పక్కకు పోయినట్లే. మొత్తం మీద అయితే కరెక్ట్గా వాళ్ళ ట్రాప్లో అంబటి రాంబాబు గారు చిక్కినట్లే అనిపించింది. ఇంక మరి వైసీపీ మీద ఈ వ్యాఖ్యలను అడ్డు పెట్టుకొని ఎన్ని అంటారో మీరు చూస్తూ ఉండండి.